హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నా డైలీ రొటీన్ చూపిస్తున్నాను. పప్పు చారు కూర చేశాను. ఈరోజు నేను ఏమేమి చేశానో చూపిస్తున్నాను అన్నమాట. ఓకే అండి, మార్నింగ్ అయితే కాఫీ పెట్టేసుకుంటున్నాను. ఈరోజు నేను బ్రూ కాఫీ పెట్టేసుకుంటున్నాను. బ్రూ, నెస్కేఫ్, కాఫీ ఫిల్టర్ ఇవన్నీ ఇంచుమించు నేను నెలలో మారుస్తూ ఉంటాను. ఒకరోజు బ్రూ, ఒకసారి నెస్కేఫ్, ఒకసారి కాఫీ ఫిల్టర్ కాఫీ వేసుకోవడం అనమాట. ఈరోజు బ్రూ అయితే వేసుకుంటున్నాను. ముందు 2 స్పూన్ల చక్కెర వేసాను, ఒక 2.5 స్పూన్ దాకా బ్రూ వేసాను. ఆ తర్వాత పాలు బాగా పొంగి కొంచెం సేపు కాచితే, ఇంకొంచెం సేపు కాచామనుకోండి మనకు మిల్క్ వాసన అనేది రాదు, అప్పుడు బాగుంటుంది. నాకు పాల వాసన ఎక్కువ ఉండకూడదు అనమాట, అందుకని కాఫీ పౌడర్ ఎక్కువ వేసుకుంటాను. అప్పుడు కాఫీ టేస్ట్ అమోఘం అదిరిపోతుంది అన్నమాట. పర్ఫెక్ట్గా ఉండాలి, తీయగా ఉంటే బాగుండదు అనమాట కాఫీ. అందుకని చూసారా, మంచిగా ఇలా నురగతోటి కాఫీ, బ్రూ కాఫీ కదా, ఇప్పుడు ఏ కాఫీ అయినా నురగ మంచిగానే వస్తుందిలేండి. మంచిగా కలిపేసాను. ఇప్పుడు చూసారా, నేను చెప్పాను కొంచెం కాఫీ పౌడర్ తక్కువ అయిందంటే నాకు అస్సలు ఆ స్మెల్లే నచ్చదు. అందుకని చేదైనా సరే కాఫీ స్మెల్తోనే నా డైలీ రొటీన్ బిగిన్ అవుతుంది. కాఫీ ఇలా కలుపుతున్నప్పుడే మంచి ఒక ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కాఫీ తాగేసి నా డే రొటీన్ ఏంటో చూద్దాం. అలా 2 టైమ్స్, మళ్ళీ ఎక్కువ సార్లు మనం అలా ఇలా కలిపేసామనుకోండి చల్లగా అయిపోతాయి. మొదలే చలికాలం, వేడివేడిగా తాగితే బాగుంటుంది కదా, టీ అయినా కాఫీ అయినా. అయిపోయింది, కాఫీ తీసేసుకొని నెక్స్ట్ వచ్చి నేను కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట. అన్నం, పప్పు, పొట్లకాయ కూర, చారు చేశాను ఈరోజు. కొన్ని వస్తువులు ఇంట్లో లేవు, అవన్నీ బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను అనమాట. సరే, కూరలు, పాల ప్యాకెట్ ఇట్లాంటివన్నీ పెట్టుకున్నాను. అవి ఆర్డర్ వచ్చేసింది. సరే, వాకిట్లోకి వెళ్ళి తీసుకొని వచ్చి, సరే అవి కూడా వీడియో తీద్దామని చెప్పి పెడుతున్నాను. అంటే 1 వీక్ ఒకసారి నేను ఇలా ఏం లేవో అవన్నీ తెప్పించుకుంటాను కూరలు అవి. మిల్క్ అయితే 2 డేస్కి ఒకసారి జెప్టోలో కానీ బ్లింకిట్లో కానీ పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఏది అవైలబుల్ అంటే అదే అన్నమాట. నేను ఎక్కువ ఈ మిల్కే తాగుతాను, అందుకని అవి దేంట్లో ఉంటే దాంట్లో ఆర్డర్ చేస్తూ ఉంటాను. బీన్స్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కూరలు. ఇది ఫ్రీ ఇచ్చాడనమాట కరేపాకు. యాక్చువల్గా మనం బయట కొంటే తీసుకుంటామో లేదో, ఫ్రీగా ఇవ్వండి అని అడుగుతామో లేదో, కానీ వీడైతే ఫ్రీగా ఇచ్చాడు కరివేపాకు. నేను 1/2 కేజీ దొండకాయలు, బీరకాయ, నెక్స్ట్ బీన్స్, ఇవి బజ్జీ పచ్చిమిరపకాయలు, స్వీట్ కార్న్, పాలకూర. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో పాలకూర అయితే. బంగాళదుంపలు, ఇవి బజ్జీ పచ్చిమిరపకాయలు అన్నమాట. స్వీట్ కార్న్ 2-3, ఒక 2 డేస్కి ఒకసారి 2 పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఆకలిగా ఉన్నప్పుడు కొంచెం ఈవినింగ్ టైంలో అలా ఉడకబెట్టేసుకొని తినేయచ్చు. క్యాబేజీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, నాకైతే భలే నచ్చేసింది. ఫ్రెష్గా అంటే గ్రీన్గా ఉంటే మంచిదన్నమాట క్యాబేజీ. ఎక్కడ చూసినా తెల్లగా కనిపిస్తుంది కదా. చూసారా ఇవన్నీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవన్నీ ఈరోజు ఇప్పుడు ఆర్డర్ పెట్టి తెప్పించేసుకున్నాను అన్నమాట. అంటే ఈజీ అన్నమాట. మనం రెడీ అయ్యి వెళ్ళి బయటికి వెళ్ళి తీసుకొని మనకు నచ్చినవి ఏది కవర్లలో వేసుకోవడం, ఇవంతా పెద్ద పని అని చెప్పేసి పెట్టేసుకుంటాను. ఇట్లా అయితే సరిపోతుందని. ఒక్కోసారి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మంచిగా రెడీ అయ్యి వెళ్ళడం, తెచ్చుకోవడం అన్నమాట. చూసారా, ఇప్పుడు నేను తెప్పించినవన్నీ ఇలా ఉన్నాయని చూపిస్తున్నాను. అంటే ఫ్రెష్గానే ఉన్నాయి, బాగున్నాయి. ఎవరైనా ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళు అయితే ఎవరైనా మంచిగా పెట్టుకొని ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఒక 10 మినిట్స్లో వచ్చేస్తుందండి. మాకైతే 5 మినిట్సే పడుతుంది. జెప్టో ఆర్డర్ అయితే 5 మినిట్స్. నేను ఇక్కడ పెట్టి ఇంకా వాకిట్లో నిల్చోవడమే వెళ్ళి.
అంటే మనం చూసుకోం కదా కిచెన్లో. ఒక్కోసారి మనం అనుకుంటాం కానీ అన్నీ చూసుకోం అనమాట. ఒక్కోసారి చక్కెర అయిపోవచ్చు, ఒక్కోసారి కాఫీ పొడి లేదన్న తొందరలో అలాంటప్పుడు ఇట్లాంటి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. అన్నీ ఉంటే అప్పుడు మనం వెళ్ళి అన్నీ తెచ్చుకోవచ్చు అనమాట. సామాన్ అంతా అయితే ఇట్లా కొంచెం కొంచెం చూసారా అన్నీ అలా పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో సర్దడం మనకు పెద్ద పని అన్నమాట. అయిపోయింది కాఫీ తాగడం, సరుకులు తెచ్చిన సరుకులు ఫ్రిడ్జ్లో సర్దేయడం. ఇప్పుడు నేనేం చేశాను, ఈరోజు పొట్లకాయ చేశాను అన్నమాట. పొట్లకాయ తరిగి ఉంచాను. యాక్చువల్గా పొట్లకాయ ఉప్పు పసుపు వేసి పిండి వేయచ్చు. నేను ఇప్పుడు డైరెక్ట్ వేసేస్తున్నాను. లేతగా ఉంటే డైరెక్ట్ వేసేయచ్చు. కొంచెం రఫ్గా ఉన్నాయనుకోండి దాంట్లో ఉప్పు పసుపు వేసి కాసేపు ఉంచి ఇట్లా పిండినట్టు చేస్తే నీరంతా వచ్చేస్తుంది. అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా లేతగా ఉన్నాయి చూసారా. సరే అని కొంచెం పెరుగులో కాస్త వేద్దాం, పెరుగు పచ్చడికి కొబ్బరి వేసి కూర కూడా కాస్త చేద్దామనేసి ఇలా చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లోనే వస్తాయి కదా ఇవి, బాగుంటుందన్నమాట. పోపు వేసిన తర్వాత పొట్లకాయ ముక్కలు వేసేసాను. ఒక్కసారి కలిపేసామంటే మనం ఆయిల్ అంతా పట్టేస్తుంది కాబట్టి ముక్కలకి వేగుతూ ఉంటుంది. దీంట్లో నీరు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనము ఎక్కువ ఆయిల్ పడదనమాట. పోపుకి ఎంత వేస్తామో చాలా లిటిల్ బిట్ చిన్న స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఒక నిమిషం మూత పెట్టేసి మనం అటు ఇటు తిరిగేటప్పటికి మంచిగా వేగిపోతుంది. దీంట్లో నేను అన్నం పప్పు పెట్టాను ఈరోజు కుక్కర్లు అనుకుంటాం కానీ ఈ కుక్కర్లు అంటే నేనే ఎక్కువ వాష్ చేసుకుంటాను కాబట్టి పెద్ద పెద్ద సైజు కుక్కర్లు వాడితే కూడా కడగడం, లోపల గిన్నెలు కడగాలి, కుక్కర్లు కడగాలన్నమాట. అందుకని నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ రాదు. డైరెక్ట్గా మనం చేసేసుకున్నాం అనుకోండి ఆ గిన్నె ఒకటే వాష్ చేసుకోవచ్చు అనమాట. అలా చేద్దామని అనుకుంటాను. ఈరోజైతే పెట్టేశాను. ఇంకా రేపు ఫుల్గా వాష్ చేసి లోపల పడేయాలి అవన్నీ. మళ్ళా రొటీన్లోకి రావాలన్నమాట. నేను డైరెక్ట్ గిన్నెల్లోనే ఉడికిచ్చేస్తే సరిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. గిన్నెలు తక్కువగా పడతాయి అన్నమాట. మనమే గిన్నెలు వాష్ చేసుకునేటప్పుడు ఇట్లాంటి ఐడియాస్ ఉంటే బాగుంటుంది కదా. అలా మనకి ఎక్కువ పని ఉండకూడదు. అన్ని స్మార్ట్గా చేసుకోవాలంటే కొన్ని తెలివితేటలు ఉపయోగించాలన్నమాట. ఇప్పుడు నేను చారు పెడుతున్నాను. కొంచెం దాంట్లో అంటే మనం చారు పొడి, టమాటాలు అన్నీ వేయచ్చు. ఫస్ట్ నాకు అక్కడ ఉప్పు అవైలబుల్ ఉందని ఉప్పు వేసేసాను. తర్వాత చారు పొడి, పసుపు, చింతపండు గుజ్జు. చాలా ఈజీ. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారన్నమాట రసం అనేది. ఇది మంచిగా వేగిపోయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేద్దాం. ఎందుకంటే ఫస్ట్ ఉప్పు వేసామనుకోండి దీంట్లో నీరు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని కొంచెం వేగిన తర్వాత వేస్తే బాగుంటుందన్నమాట. అంటే ఎటు దీంట్లో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి సెగదగలుగానే చూసారా ఎట్లా దాంతో మగ్గిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ అయ్యాక మనం కూరపొడి వేసేసుకోవచ్చు. కొబ్బరి ఉంటే కొబ్బరి, లేకపోతే కూరపొడి. దీంట్లో టమాటాలు ఒక 3-4, నేను ఎప్పుడు టమాటాలు ఉంటే 3-4 వేస్తానన్నమాట. చారులో చాలా టేస్టీగా ఉంటుంది రసం అనేది. మనకు చారు పొడి హోమ్ మేడ్ ఇంట్లోనే చేసుకుంటాను నేను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం చారు పొడి, పులుసు పొడి. అవి వీక్లీ వన్స్ కానీ అలా చేసేసి ఉంచుకున్నాం అనుకోండి, మంత్లీ వన్స్ అట్లా ఈజీగా ఇట్లాంటి రెసిపీస్ అన్నీ మనం డైలీ చేసేసుకోవచ్చు కదా. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసేసాను. ఎర్రగా ఉండే టమాటాలు తీసుకుంటే తొందరగా మగ్గుతాయి, మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది రసంలోకి. అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం చింతపండు గుజ్జు వేద్దాం. ఇంగువ ఉడికేటప్పుడు వేయాలి, పోపులోని వేయాలి, అప్పుడు మంచిగా ఉంటుందన్నమాట. చింతపండు కొంచెం ఎంత అంటే ఉసిరికాయ ఎంత, చిన్న నిమ్మకాయ ఎంత అన్నమాట. మా నాన్న ఇలాగే చెప్పేవాళ్ళు చిన్నప్పుడు. ఏదైనా చెప్పేటప్పుడు ఇట్లా
చింతపండు, మా అత్తయ్య కూడా అంతే అన్నమాట. నిమ్మకాయ అంత చింతపండు మాత్రమే వేయాలి పచ్చళ్ళలో, అంతకంటే ఎక్కువ వేస్తే బాగుండదు అని ముందుగానే చెప్పేస్తారు. అట్లా ఇప్పుడు నేను అలాగే చేశాను అన్నమాట. మరీ ఎక్కువ పులుపు ఉంటే బాగుండదు, కమ్మదనం ఉండదు అనమాట. ఆల్రెడీ మనం టమాటా వేసాం కదా, టమాటా పులుపు కూడా యాడ్ అవుతుంది, బాగుంటుంది. కొంచెం చింతపండు గుజ్జు వేసాను. మనకు తగినన్ని వాటర్ పోసేసుకొని మంచిగా మరగనివ్వాలి. ఆ తర్వాత మనం పోపు వేసేసుకుంటే చారు రెడీ అయిపోతుంది. దీనికి పేర్లు ఏమైనా పెట్టచ్చు, టమాటా చారు అనొచ్చు, నార్మల్ చారు, ఏదైనా అనొచ్చు. ఎందుకంటే ఏ చారు, రసం అంటే చారే కాబట్టి చెప్తున్నాను. ఏది పెట్టినా దాంట్లో టమాటా వేయందే చారు అనేది చెయ్యరనమాట యాక్చువల్గా. ఇంకా పేర్లు మనం పెట్టుకోవాలి ఇష్టం వచ్చినట్లు. ఇంకొకసారి ఇది కూడా పిండేసి చింతపండు వేసేస్తున్నాను వాటరు. మనం చేసే చారు పొడిలోనే టేస్ట్ అంతా ఉంటుందన్నమాట. ఇది కూర కూడా మంచిగా వేగిపోయింది. అంటే మనకు కిచెన్లోకి వస్తే కూరలు తరుక్కోవడమే పని. మనం హాల్లో కూర్చొని కూరలు తరిగేసి దేనికి ఏం కావాలి, చారు, సాంబారు, ఈరోజు కూర ఇది అన్నీ తరిగేసి కిచెన్లోకి వచ్చా అంటే 1 అవర్ కూడా ఉండకూడదు మనకు, అంత తొందరగా అయిపోవాలన్నమాట. నా కాన్సెప్ట్ అయితే అంతే అన్నమాట. కిచెన్లో తక్కువ, ఎప్పుడు హాల్లోనే ఉంటానన్నమాట. టీవీ ఆన్ చేసి ఉంటుంది, ఆ టీవీ సౌండ్ వింటూ నేను పనులన్నీ చేసేస్తూ ఉంటాను. చూసేదేమో అన్నం టయానికే, అది తినేటప్పుడు కూర్చొని అలా టీవీ చూస్తాను. ఈ లోపల పని అంతా ఇప్పుడు కొంచెం మనకు తగినన్ని వాటర్ వేసేసుకుందాం. మరి చప్పగా ఉండకూడదు, మరీ పుల్లగా ఉండకూడదు. మనం చారుపొడి ఘాటు కూడా వేసాం కాబట్టి మంచిగా ఉంటుంది. పోపు వేసేటప్పుడు ఒక ఎండుమిర్చి పోపు వేస్తే దానికి కారం కూడా యాడ్ అయిపోతుంది అనమాట. ఎండుమిర్చి ఘాటు సరిపోతుంది. ఆల్రెడీ మనం చారు పౌడర్లో వేసేసి ఉంటాం కదా ఎండుమిర్చి అనేది, అందుకని. చూసారా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు, కూరపొడి వేసేద్దాం. ఇందాకే ఉప్పు వేసినట్టున్నాము, ఇప్పుడు కూరపొడి వేసేసి మంచిగా మిక్స్ చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, చలవ కూడా అన్నమాట. ఈ కూరలన్నీ సొరకాయ, పొట్లకాయ, గుమ్మడికాయ ఇట్లాంటివన్నీ ఈజీగా మగ్గిపోతుంది. తొందరగా చేసుకునే కూరల్లో ఇవి ఒకటి. ఇది ఒక 2 seconds ఉంచేసి ఆపేస్తానన్నమాట. కూర రెడీ అయిపోయింది. కొంచెం కూరపొడి ఎక్కువ వేసుకుంటే మనం కలిపేటప్పుడు కొంచెం ఆ పౌడర్ కూడా మంచిగా మగ్గి ఉంటుంది కాబట్టి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అందుకని ఇంకొంచెం వేసాను. పొట్లకాయ కూర రెడీ అయిపోయింది. మనం ఆఫ్ చేసేసి పక్కన ఉంచేద్దాం. ఇంకా చారు మరుగుతూ ఉన్నాయి. కుక్కర్ మూత తీసేసి కుక్కర్లో నుంచి అన్నం, పప్పు అయిపోయిందా చూద్దాం. నేను పోపు కూడా వేసేస్తున్నాను. కొంచెం మరిగాయి అన్నమాట, ఇంకొంచెం మరగాలి. సరే పోపు వేసేసి పోపుతో కూడా మరిగించామనుకోండి మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు ఒక 4-5 మెంతులు చాలు. మెంతులు అనగానే ఎక్కువ వేసేయకూడదు. ఎండుమిర్చి ఒక 2 వేసామనుకోండి, దాంతో మనకు ఎండుమిర్చి ఘాటు కూడా వచ్చి మంచి ఫ్లేవర్తో ఉంటుంది. మెంతులు వేగి ఉంటాయి కదా పోపులో, మంచి స్మెల్ కూడా ఉంటుంది. చారు అనేది చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట.
ఇంకా యాజ్ యూజువల్ ఇంగు లేనిదే ఏ వంట జరగదనుకోండి. నా వీడియోలో మీరు ఇంగు డబ్బాలు ఎన్ని వాడానో తెలుసుకోవచ్చు అనమాట. అంత బాగా వాడతాను నేను. నెలకి 2 ఇంగు డబ్బాలు వాడతాను. ఎవరైనా అలా వాడతారో లేదో. పచ్చళ్ళ సీజన్ అయితే ఇంక 2 ఎక్స్ట్రా అవుతాయన్నమాట. చాలా ఆ స్మెల్ మా అబ్బాయి అయితే తినేటప్పుడు పప్పులో ఇంగు తిరగమాతేసావా, చారులో ఇంగు తిరగమాతేసావా అని అడుగుతూ ఉంటాడనమాట. ఎందుకంటే నేను వేస్తానని తెలుసు కాబట్టి ఇంకొంచెం వేసావా అని అడుగుతాడు. అంత ఇష్టం అనమాట. ఆ స్మెల్ కూడా బాగుంటుంది. ఇంగు వేసిన తర్వాత మనకు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తగులుతుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకొంచెం మరిగాయనుకోండి ఆ పోపుతోటి బాగా ఉంటుంది టేస్ట్, స్మెల్. అందుకని ఇప్పుడు ఈ సమయంలో మనం ఒక చిటికి చక్కెర వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం ఒక 2 అదే ½ స్పూన్ వేసుకోవచ్చు రండి. నేనైతే వేస్తాను 2 స్పూన్లు, అందుకని చెప్తున్నాను. కూర మర్చిపోయాను ఆపడము, అందుకని ఇప్పుడు చూస్తున్నాను. సరిపోయింది. కొంచెం కూర మనం పోపు వేసినప్పుడు కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, కొన్ని కూరలు ఆయిల్ పట్టవన్నమాట. మనం కూర పొడి వేసిన తర్వాతనే ఆ ఆయిల్ అంతా పట్టేసి మంచిగా స్మెల్ వస్తుంది. అప్పుడు బాగుంటుందన్నమాట. ఆపేసాను. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం పప్పు అన్నం ఏమాత్రం అయిపోయాయో. నేను ఈరోజు పల్లీలు ఉడకబెట్టాను అనమాట. ఈవినింగ్ తినొచ్చు కదా ఈవినింగ్ టైంలో అని. ఈ వంట టైంలోనే దీంట్లో కుక్కర్లో ఖాళీ ఉంది కదా అని పెట్టేశాను. పల్లీలు ఉడికిపోయాయి. ఇవి ఉట్టిగానే నాకు ఇష్టం అనమాట, ఉడికిన పల్లీలు తినడం. ఇటు సైడ్ ఎక్కడైనా పల్లీలు కనిపిస్తే కాయలు తీసుకొస్తాను. ఇప్పుడు ఇంట్లో ఉండే పప్పులు ఉన్నాయి కదా అని నానబెట్టి ఉడికించాను అనమాట. పప్పు ఉడికిపోయింది, అన్నము ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇవి డిష్ అవుట్ చేసేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఈరోజు చారు పెట్టాను కాబట్టి ఉట్టిపప్పే చేస్తున్నాను అన్నమాట. అంతే, దాంట్లో ఉప్పు కాస్త నెయ్యి వేసేసి మంచిగా కలిపేసామంటే ఉట్టిపప్పు రెడీ అయిపోతుంది. దానికి ఇంకా ప్రాసెస్ ఏం అక్కర్లేదు. ఉట్టిపప్పు, అన్నం, పొట్లకాయ కూర, నెక్స్ట్ చారు, ఇంకేం కావాలండి. హాయిగా ఒక పచ్చడి వేసుకున్నామంటే పప్పులోకి నంచుకోవడానికి బాగుంటుంది. ఇవి ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట. పల్లీలు ఉడకబెట్టి తింటే చాలా మంచిది కదా, హెల్దీగా ఉంటాము, ప్లస్ టేస్టీగా తిన్నట్టు ఉంటుంది. శనగలు, పల్లీలు, బఠానీలు ఇవన్నీ ఈవినింగ్ స్నాక్స్ కిందన్నా తీసుకుంటే బాగుంటుందన్నమాట. యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బదులు ఇవి తింటే బాగుంటుంది. ఈవినింగ్ టీవీ చూసేటప్పుడు కొంచెం ఏమైనా తినాలనిపిస్తుంది కాబట్టి ఆ టైంలో మనం వేరే ఐటమ్స్ తినకుండా ఇలాంటివి తింటే బాగుంటుందని నేను అలా ఉడకబెట్టేశాను. ఇది ఈరోజు మా ఇంట్లో లంచ్ అనమాట.